పొందగ వేగమేరా రండి ప్రియులారా, బలి పూజల పాల్గొన వేగమేరా రండి జనులారా, ప్రభు దీవెన పొందగ వేగమేరా రండి ప్రియులారా. ఇది దైవసుతుని త్యాగం మన పాప పరిహారార్థం, ఇది దైవసుతుని త్యాగం మన పాప పరిహారార్థం, వసగిన దేవుని ప్రేమ బలిదానం, బలి పూజల పాల్గొన వేగమేరా రండి జనులారా, ప్రభు దీవెన పొందగ వేగమేరా రండి ప్రియులారా. సమతా మమతల కోసం, శాంతి స్థాపన కోసం, దేవుడే మానవుడై అవతరించెను, దీనులను హీనులను కనికరించెను. పూజింపరారే, స్తుతింపరారే, సేవించరారే దేవాతి దేవుని పూజలో పాల్గొని నవజీవం పొందరే, బలి పూజల పాల్గొన వేగమేరా రండి జనులారా, ప్రభు దీవెన పొందగ వేగమేరా రండి ప్రియులారా. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా మన ప్రభువైన యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులగు సహోదరి సహోదరులారా, ఈరోజు తల్లి తిరుసభ మన రక్షకుడైనటువంటి యేసు ప్రభు పరమ పవిత్ర హృదయ మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నది. హృదయము ప్రేమకు నిలయము, ప్రేమకు నివాస స్థానము. యేసు ప్రభు యొక్క దివ్య హృదయాన్ని మనం చూసినట్లయితే ఆయన హృదయం ప్రజ్వరిల్లుతూ ఉన్నది. పవిత్రమైనటువంటి కాంతితో ఎప్పుడూ కూడా మనలను ప్రేమిస్తూ అది వెలుగొందుతూ ఉన్నది, రగులుతూ ఉన్నది. మరి ఆ హృదయాన్ని మనందరము కూడా ఆరాధిస్తూ అటువంటి హృదయాన్ని మనము కూడా కలిగి ఉండాలని ప్రభు మనలను ఆహ్వానిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రేమకు విరుద్ధముగా కట్టుకున్నటువంటి పాపాలను, దోషాలను క్షమించమని అడుగుతూ ఈ దివ్య పూజా బలిలో యోగ్య రీతిగా పాల్గొనేటకు ప్రభు కృప కోసం ప్రార్థన చేద్దాం. దేవా పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా. దేవా పాపిని అపరాధినై అంధుడనై అపవాదితో అనుచరుడై అపరాధినై అంధుడనై అపవాదితో అనుచరుడై సంచరించితి చీకటిలో వంచ
వంచెన చేసితి అందరిలో, వంచెన చేసితి అందరిలో, దేవా పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. మహానదం దేవుడా మహిమ కీర్తనం, భూలోక వారికి సమాధానము. మహోన్నత దేవుడా మహిమ కీర్తనం, భూలోక వారికి సమాధానము. మీ మహిమను పొగడెదము, మీ కీర్తన పాడెదము, మీ మహిమను పొగడెదము, మీ కీర్తన పాడెదము. ఓ పరం నాదుడా ఓ దేవ కావరం, ఓ పరం నాదుడా ఓ దేవ కావరం, నిత్య జీవ మహిమలను చూపించరా, నిత్య జీవ మహిమలను చూపించవా. మహోన్నత దేవుడా మహిమ కీర్తనం, భూలోక వారికి సమాధానము. మహానత క్రీస్తువా మహిమ కీర్తనం, మనుజ పాపమోచక స్తుతి స్తోత్రముల్. మీ సన్నిధి చేరితిమి, మీ దీవెన కోరితిమి, మీ సన్నిధి చేరితిమి, మీ దీవెన కోరితిమి. ఓ దీన బాంధవా ఓ దేవ కావరా, ఓ దీన బాంధవా ఓ దేవ కావరా, ఆరాధన ఘనతములు మీకర్పితుం, ఆరాధన ఘనతలతో మీకర్పింతుం. మహోన్నత దేవా మహిమ కీర్తనం, భూలోక వారికి సమాధానము. ఓ పవిత్రాత్ముడా వేం చేయుమా, లోకైక రక్షక మమ్ము కావరా. ఓ పవిత్రాత్ముడా వేం చేయుమా, లోకైక రక్షక మమ్ము కావరా. మీ మహిమను చూపించి, మీ జ్ఞానము తెలిపించి, మీ మహిమను చూపించి, మీ జ్ఞానము తెలిపించి. ఓ పవనాత్ముడా ఓ శాంతి దూత, ఓ పవనాత్ముడా ఓ శాంతి దూత, భయవేదన తొలగించుము లోకేశ్వరా, భయవేదన తొలగించుము లోకేశ్వరా. ఆమేన్. ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, నీ ప్రియతమ కుమారుని పరమ పవిత్ర హృదయమునందు మేము ఆనందించుచున్నాము. అతని అపారమైన ప్రేమ వలన మాకు అనుగ్రహించు మితములేని కృపా వరములను స్మరించుకొనుచున్నాము. నిజమైన ప్రేమకు కేంద్ర స్థానమైన
ఆ దివ్య హృదయము నుండి పొంగి పొరలి ప్రవహించెడు అనుగ్రహములకు మేము పాత్రులమగునట్లు కరుణింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించి పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ఆది కాండము 3వ అధ్యాయము 9వ వచనం నుంచి 15వ వచనం వరకు. కానీ దేవుడైన యావే నరుని బయటికి పిలిచి, ఓయి నువ్వు ఎక్కడ ఉంటివి అని ప్రశ్నించెను. అంతటా మానవుడు తోటలో మీ అడుగుల చప్పుడు వింటిని, నేను దినములతో ఉంటిని కనుక భయపడి దాక్కొంటిని అనెను. నీవు దినములతో ఉంటివని నీకెవరు చెప్పిరి? నేను దినములనో తినవదలనియో పండును నీవు తింటివా అని దేవుడు ప్రశ్నించెను. నాకు తోడుగా నువ్వు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ చెట్టు పండు కొని నాకు ఇవ్వగా నేను తింటిని అని నరుడు చెప్పెను. దేవుడైన యావే నీవు చేసినదేమిటి అని స్త్రీని ప్రశ్నించెను. దానికి ఆమె, సర్పము ఆ పండు తినమని నన్ను మోసపిచ్చినదని కనుక తింటిని అని బదులు చెప్పెను. అప్పుడు దేవుడైన యావే సర్పముతో ఇట్లనెను, నీవు ఇంత పని చేసితివి కనుక జంతువులలోనూ క్రూర ముఖములోనూ నీవు శాపమునకు గురియగుదువు. ఈనాటి నుండి నీవు బ్రతికినన్నాళ్ళు పొట్టతో ప్రాకుదువు, మట్టియే నీకు ఆహారము. నీకును స్త్రీకిని నీ సంతతికిని ఆమె సంతతిని మధ్య వైరము కలుగు చేయుదును. ఆమె సంతతి నీ తల చితకగొట్టుకొనును, నీవేమో వాని మడము కొరికెదవు. ఇది ఏలిన వారి వాక్కు. మాట్లాడుము ఓ మహాప్రభు, ఆలకించుచున్నాను. మాట్లాడుము ఓ మహాప్రభు, ఆలకించుచున్నాను. నేనయ్యా నీ దాసుడను, నేనయ్యా నీ దాసుడను, వేచియున్నాను నీ కోసం. మధురం మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం నీ వాక్యం. మధురం మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం నీ వాక్యం. మాట్లాడు మహాప్రభు, ఆలకించుచున్నాను. నీ శుభవచనం ప్రతిదినము, నీ శుభవచనం ప్రతిదినము నే విని జీవం పొందాలి. యేసయ్యా నా ఆత్మీయ కనులను నిరంతరం తెరువుమయ్యా. యేసయ్యా నా ఆత్మీయ కనులను నిరంతరం తెరువుమయ్యా. మాట్లాడుమో ఓ మహాప్రభు,
ఆలకించుచున్నాను. రెండవ పట్టణము 2 కొరింథీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము వచనములు 13వ వచనము మరియు 5వ అధ్యాయము వచనములు 1వ వచనం. నేను విశ్వసించితిని కనుక మాట్లాడి తిని అని రాసిన యందున్న విశ్వాసపుత్రులాత్మ మా యందును గలదు కనుక మేము కూడా విశ్వసించుచున్నాము, మాట్లాడుచున్నాము. మనము భూమి మీద జీవించు ఈ గుడారమును అనగా మన భౌతిక దేహము స్థిరమగును. అప్పుడు మన జీవముకై దేవుడు పరలోకమున ఒక గృహమునకు వసగును. అది చేతులతో చేసినది కాదు, అది ఆయనచే నిర్మింపబడినదే, పైగా నిత్యమైనదని మనకు మెరుగును. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వని హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా నీ కృపా చాలునయా నాకు, నీ కృపలో నడుతునయా నీ ప్రేమ. హల్లెలూయా 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 హల్లెలూయా. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ప్రభువా మీకు మహిమ కలుగుగాక. కలుగుగాక. యోహాను సువార్త 19వ అధ్యాయము 31 నుంచి 37 వచనములు. అది పాస్కా పండుగకు సిద్ధపడు దినము. అందుచే యూదులు పిలాతును, రేపటి విశ్రాంతి దినము గొప్ప దినము, ఆనాడు దేహములు శిలువ మీద ఉండరాదు, కాళ్ళు విరగగొట్టి వానిని దింపివేయుటకు అనుమతి నిండు అని అడిగిరి. కావున సైనికులు వెళ్ళి యేసుతో పాటు సిలువ వేయబడిన మొదటి వాని కాళ్లను మరి ఒకని కాళ్లను విరగగొట్టిరి. కాని వారు యేసు వద్దకు వచ్చినప్పుడు ఆయన అప్పటికే మరణించి ఉండుటను చూచి ఆయన కాళ్ళు విరగగొట్టలేదు. అయితే సైనికులలో ఒకడు ఆయన ప్రక్కను బళ్ళెముతో పొడిచెను. వెంటనే రక్తము నీరు స్రవించెను. అది చూచినవాడు దీనిని గురించి చెప్పుచున్నాడు, అతడు చెప్పినది వాస్తవము, మీరును విశ్వసించునుగా అతడు సత్యము చెప్పుచున్నాడని అతడు ఎరుగును. ఆయన ఎముకలలో ఒకటైనను విరగగొట్టబడలేదు అను లేఖనము ఇట్లు నెరవేరెను. వారు తాము పొడిచిన వాని వంక వీక్షింతురు అని మరి ఒక లేఖనము ఇట్లు నెరవేరెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతికలుగుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులగు సహోదరి సహోదరులారా, ఈరోజు తల్లి తిరుసభ ప్రభు యొక్క తిరుహృదయ మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నది. యేసు ప్రభు యొక్క తిరుహృదయ చిత్రపటాన్ని మనందరము కూడా చూసాము. బహుశా మీరందరూ కూడా మీ గృహాలలో
ఆ యొక్క చిత్రపటాన్ని ప్రతిష్ఠించుకొని ఉండవచ్చు. మరి ఈ యొక్క తిరుహృదయ మహోత్సవం రోజున ఆ ప్రభు యొక్క హృదయాన్ని, ఆ ప్రభు హృదయములో మన కోసం దాగి ఉన్నటువంటి అపారమైనటువంటి, నిగూఢమైనటువంటి, లోతైనటువంటి ప్రేమను గురించి మనము తెలుసుకొని ధ్యానించటం ఎంతైనా అవసరం. ఉపోద్ఘాతంలో చెప్పినట్లుగా హృదయం దేనికి చిహ్నము అంటే ప్రేమకు చిహ్నం. కాబట్టి ఆ యేసు ప్రభు యొక్క తిరుహృదయము ఎప్పుడూ కూడా రగులుతూ ఉన్నది, ప్రకాశిస్తూ ఉన్నది. ఆ కాంతివంతమైనటువంటి హృదయము మన కోసం ఎదురు చూస్తూ ఉన్నది. ఆయన హృదయం చుట్టూ ఉన్నటువంటి ఆ ముళ్ళ కిరీటము, ఆయన హృదయం పై ఉన్నటువంటి ఆ యొక్క సిలువ గాయపడినటువంటి హృదయానికి సాదృశ్యముగా ఉన్నది. ఎందుకని గాయపడుతూ ఉన్నది అంటే, ప్రేమ త్యాగంతో కూడుకున్నది, క్షమతో కూడుకున్నది. అయితే ఎప్పుడైతే మానవుడు తన పోలికలో సృష్టించబడినటువంటి మానవుడు చేసినటువంటి తప్పిదాలు, పాపాల వలన ఆయన హృదయం గాయపడుతూ ఉన్నది. గాయపడినటువంటి ఆ యొక్క హృదయం మన కోసం తప్పిస్తూ, మన యొక్క పశ్చాత్తాపం కోసం ఎదురు చూస్తూ ఉన్నది. తన ప్రేమను ప్రభు వ్యక్తం చేసుకోవటానికి పాపులైనటువంటి మనలను, బలహీనులైనటువంటి మనలను తిరిగి తన చెంతకు చేర్చటానికి ఆయన సిలువలో మరణించి తన యొక్క త్యాగాన్ని చేసి ఉన్నారు. అది మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క అపారమైనటువంటి ప్రేమను ప్రతి అధ్యాయములోనూ పరిశుద్ధ గ్రంథంలో మనం చూడవచ్చు. యేసు ప్రభు యొక్క జీవితములో ఆయన మనుష్యావతారం నుంచి పునరుద్ధానం వరకు, మోక్షారోహణ వరకు ప్రతి విషయములోనూ ఆయన యొక్క ప్రేమను మనం చవి చూడవచ్చు. దేవుడు ప్రేమామయుడు, దేవుడు కరుణామయుడు. ఇవే కదా మనం దేవుని గురించి చెప్పేటటువంటిది. అవును, దేవుని యొక్క ప్రేమ అనంతమైనటువంటి ప్రేమ, అవధులు లేనటువంటి ప్రేమ. ఆ ప్రేమ ఎప్పుడూ కూడా క్షమిస్తూ, మనలను మన్నిస్తూ, తిరిగి తన చెంతకు ఆహ్వానిస్తూనే ఉన్నది. కాబట్టి నిజమైనటువంటి, స్వచ్ఛమైనటువంటి ప్రేమ దేవునిలోనే మనము చూడవచ్చు. అందుకనే ఈనాటి సువిశేషంలో చూసినట్లయితే యేసు ప్రభు మరణించిన తరువాత ఆయన ప్రక్కను ఒక సైనికుడు బల్లెముతో పొడిచినప్పుడు రక్తము, నీరు స్రవించినది. దానితో మనందరము కూడా పవిత్రీకరించబడ్డాం, నూతనీకరించబడ్డాము అని చెప్పి శ్రీసభ మనకి బోధిస్తూ ఉన్నది. ప్రియా సహోదరి సహోదరులారా, మరి ఇంత ప్రేమను దేవుడు మన కోసం కనపరిచి ఉన్నాడు. ఆ ప్రేమకు యోగ్యులముగా మనందరము కూడా జీవించాలి అనేటటువంటి సత్యాన్ని మనం మరవకూడదు. అందుకనే ఒక దేవుడు మనలను ఎంతగా ప్రేమించాడు అని అడిగితే, దేవుడు తన 2 చేతులను చాచి సిలువలో మరణించి తన చివరి రక్త బొట్టు వరకు మన కోసం దారపోసి, ఇదిగో ఇంతగా ప్రేమించానని చెప్పి దేవుడు మనలకు నిరూపించాడు. అవును, ఆయన ప్రేమ ఎంతది అనంటే, చివరికి మన కోసం తాను బలి అయి, మన పాపముల కోసం ఆయన బలి అయి, మన యొక్క రక్షణార్థం ఆయన రక్తాన్ని చిందించినంత గొప్ప ప్రేమ. ఈ ప్రేమను మనందరము కూడా అర్థం చేసుకోవాలి. ఈ ప్రేమను మనందరము కూడా రుచి చూడాలి. ఈ ప్రేమలో మనందరము కూడా జీవించాలి. ఈ లోకములో మనము వ్యక్తుల దగ్గర, కుటుంబ సభ్యుల దగ్గర, స్నేహితుల దగ్గర, ఇరుగు పొరుగు వారి మధ్య స్నేహితులతోనూ ప్రేమగా ఉండాలని ఆశపడతాం. ప్రేమను పొందుకోవటానికి మనందరం కూడా ఎదురు చూస్తాం. అందరికీ ప్రేమ కావాలి. అయితే మీరొక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుంటే, మనము ఎవరినైతే గాఢంగా ప్రేమించామో
వారు మనల్ని ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో గాయపెట్టే ఉంటారు. అదే విధముగా మనలను ప్రేమించినటువంటి వారిని కూడా మనము ఒకానొక సందర్భంలో వాళ్ళని గాయపెట్టే ఉంటాం. అని ఎందుకు అంటే మన ప్రేమ దేవుని ప్రేమతో పోలినటువంటిది కాదు. ఆది తల్లిదండ్రులు చేసినటువంటి ఆ యొక్క తప్పిదం వలన, పాపం వలన, బలహీనతల వలన సంపూర్ణంగా దేవునిలాగా మనం ప్రేమించేటటువంటి భాగ్యాన్ని మనం కోల్పోయాం. అందుకనే మన జీవితంలో ఈ ప్రేమను ఇచ్చేటప్పుడు, ప్రేమను పొందేటప్పుడు మనం ఈ లోటుని ఎప్పుడూ కూడా చూస్తూ ఉన్నాం. అందుకనే నిజంగా మనమందరము కూడా ప్రేమ కలిగి జీవించాలి అంటే ఆ తిరుహృదయాన్ని చూసి, ఆ దేవుని యొక్క జీవితాన్ని చూసి దానిని అనుసరించటానికి మనందరము కూడా ప్రయాసపడాలి. మన హృదయంలో ఈ ప్రేమతో పాటు కల్ముషం ఉంది, ఈ ప్రేమతో పాటు కపటత్వం ఉంది, ఈ ప్రేమతో పాటు అసూయ ఉన్నది, ఈ ప్రేమతో పాటు మిగిలినటువంటి అన్ని చెడు గుణాలు ఉన్నాయి. కాబట్టి కలుషితమైనటువంటి ఈ ప్రేమ నుంచి మనందరము కూడా దేవుని యొక్క శక్తితో నిజమైనటువంటి ప్రేమను, స్వచ్ఛమైనటువంటి ప్రేమను ఇతరులకు ఇవ్వటానికి మనం ప్రయత్నం చేయాలి. అది ఈ రోజున మనందరము కూడా నేర్చుకోవాల్సినటువంటి గొప్ప సత్యం. ఎటువంటి ప్రేమ ఎలాంటిది అని అంటే పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖలో 13వ అధ్యాయంలో చాలా చక్కగా వివరిస్తున్నారు. ప్రేమ సహనము కలది, దయగలది, అసూయ కానీ, డంబము కానీ, గర్వము కానీ ప్రేమకు లేవు. అమర్యాద కానీ, స్వార్థ పరత్వము కానీ, కోప స్వభావం కానీ ప్రేమకు ఉండవు. ప్రేమ దోషములను లెక్కింపదు. అవును, దేవుడు మన యొక్క దోషాలను లెక్కింపడు. అందుకనే తప్పిపోయినటువంటి కుమారుని యొక్క వృత్తాంతాన్ని, కథని, ఉపమానాన్ని యేసుప్రభు చెప్పినప్పుడు ఆ తండ్రి యొక్క అపారమైనటువంటి ప్రేమను వర్ణిస్తూ కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తిరిగి లెక్క అడగలేదు, కానీ ఆయన తన కుమారుడిగా మళ్ళీ అంగీకరించాడు. కాబట్టి దోషములను లెక్కింపదు. ఈ ప్రేమ కీడునందు ఆనందింపడు, సత్యమునందు మాత్రమే ఆనందించును. ప్రేమ సమస్తమును భరించును, సమస్తమును విశ్వసించును, సమస్తమును ఆశించును, సమస్తమును సహించును అని చెప్పినటువంటి ఈ మాటలే నిజమైనటువంటి ప్రేమకు, నిజమైనటువంటి స్వచ్ఛమైనటువంటి ప్రేమకు సంకేతాలు. మరి వాస్తవంగా ఒకసారి మనం ఈ యొక్క గుణాలకు అనుగుణంగా మన జీవితాన్ని పోల్చి చూసుకుంటే మనందరము కూడా సరిపోము. మనలో కలహపు గుణాలున్నాయి, మనలో గర్వం ఉంది, మనలో ఇతరుల గురించి చెడుగా చెప్పేటటువంటి స్వభావం ఉంది, మనలో స్వార్థపరత్వము ఉన్నది, మనలో ఈ యొక్క మానవ బలహీనతలు జోడించి ఉన్నాయి. కాబట్టి వీటన్నింటినీ కూడా జయించి మనందరము నిజమైనటువంటి దైవ ప్రేమను మన ఇతరులకు పంచేటటువంటి వారిగా ఉండాలని ఈ యొక్క పండుగ మనకు ఎంత చక్కగా తెలియజేస్తుంది. ప్రభు ప్రేమించినట్లుగా మనము మన యొక్క కుటుంబ సభ్యులను, మన ఇరుగు పొరుగు వారిని, మన తోటి వారిని, మన స్నేహితులని, మన శత్రువులను సైతం ప్రేమించగలగాలి. అదే నిజమైనటువంటి క్రైస్తవుని యొక్క గుణం. మరి ప్రేమ లేకపోతే మనము నిజముగా క్రైస్తవ స్వభావాన్ని లేదా క్రీస్తు అనుచరులు అనిపించుకోవటానికి తగినటువంటి వారము కావు. కాబట్టి మన హృదయాన్ని పరిశీలించుకోవలసినటువంటి రోజు ఇది. మన హృదయాలని శుద్ధి చేసుకోవలసినటువంటి రోజు ఇది. అందుకనే కీర్తనాకారుడు 51వ కీర్తనలో 10వ అధ్యాయంలో అంటూ ఉన్నాడు, ప్రభువా నాలో నిర్మలమైనటువంటి, నూతనమైనటువంటి, స్థిరము కలిగినటువంటి హృదయాన్ని ప్రసాదించమని అడుగుతాడు. అవును, నిర్మలమైనటువంటి హృదయాన్ని మనం కలిగి ఉండాలి, నూతనమైనటువంటి హృదయాన్ని కలిగి ఉండాలి. స్థిరము కలిగినటువంటి హృదయం, మనలో స్థిరత్వం ఉండదు. ఒకరోజు ఒకలాగా, మరొక రోజు మరొకలాగా మన యొక్క స్వభావము మారుతూనే ఉంటుంది. అది మంచి చేయటానికి, మంచి ఆస్వాదించటానికి, మంచి జీవితాన్ని జీవించటానికి మారినా పర్వాలేదు, కానీ మన యొక్క జీవితం ఒకరోజు ఎంతో పవిత్రంగా ఉన్నప్పటికీ తర్వాత రోజు శోధనలకు గురై మనము దుష్టత్వాన్ని కలిగి ఉంటాం. ఆ విధంగా కాకుండా స్థిరమైనటువంటి హృదయంతో, స్థిరమైనటువంటి ప్రేమను కలిగి మనందరము జీవించడానికి ప్రయత్నం చేయాలి. మన యొక్క హృదయం ఎక్కడుందో మన సంపద, మన
సంపద కూడా అక్కడే ఉంటుంది. మన సంపద దేవుడైతే మన హృదయం దేవుని వైపు మనము మరచుకుంటాం. కాబట్టి మన సంపద మనం సంపాదించుకున్నది ఈ లోక ఐశ్వర్యముల కంటే దేవుణ్ణి సంపాదించుకోగలిగినప్పుడు అప్పుడు మన హృదయం ఆ యొక్క సంపద వైపు ఉన్నప్పుడు, నిజముగా మన హృదయంలో దేవుడు ఉన్నప్పుడు నిజమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని జీవించగలుగుతాం. అదే విధముగా మనము కూడా దేవుని అనుసరులుగా, నిజమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వారిగా మన జీవితాన్ని జీవిస్తూ దైవ కృప కోసం మనందరము కూడా ఎదురు చూసి ఆ దైవ స్వభావాన్ని మనందరం కలిగి ఉంటాం. మన జీవితాలు సంతోష ఆనందాలతోనూ, మన యొక్క కుటుంబాలు శాంతి సమాధానాలతోనూ నెలకొల్తాయి. దానికోసం మనందరము కూడా ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడి మన యొక్క విశ్వాసాన్ని ప్రకటించదము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకత్వను మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాను. అతడు పవిత్ర ఆత్మల గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారు లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను నీతిల సమాధానమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. విశ్వాసుల ప్రార్థన. మన యొక్క అవసరాల కోసం ఆ ప్రభుని ప్రార్థించుకుందాం. సర్వశక్తివంతుడైనటువంటి దేవా, నీకు వందనములు, స్తోత్రములు. మా విశ్వశ్రీ సభను పరిపాలిస్తూ ఉన్నటువంటి జగద్గురువులను, మా పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులను, స్వార్థికులను, ఎక్కడైతే నీ నామాన్ని ప్రకటించబడుతూ ఉన్నదో అక్కడ నీ కృపను అధికముగా నీ దైవజనులకు ప్రసాదించి ఇంకా అధికముగా ప్రభువా నీ యొక్క సువార్థీకరణ జరిగినట్లుగా దీవించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా యొక్క విచారణలో ఉండేటటువంటి గ్రామాలను మీరు ఆశీర్వదించండి. మా విశ్వాసులందరినీ దీవించండి. ప్రతి కుటుంబాన్ని నీకు సమర్పిస్తూ ఉన్నాము. ప్రతి కుటుంబములోనూ నీ ప్రేమను అధికము చేసి పరస్పరము అర్థం చేసుకుని ప్రేమ కలిగినటువంటి శాంతి సమాధానాలతో కూడినటువంటి జీవితాన్ని జీవించుటకు, ఆధ్యాత్మికముగా ఎదుగుటకు వారికి నీ కృపను ప్రసాదించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా నూతనముగా ఏర్పడుతూ ఉన్నటువంటి ప్రభుత్వాలను మీ చేతికి సమర్పిస్తూ ఉన్నాం. ప్రభువా ఎన్నుకొనబడినటువంటి నాయకులందరూ కూడా ప్రజల యొక్క అభివృద్ధి కోసం, పేదల యొక్క శ్రేయస్సు కోసం వారు చేపట్టేటటువంటి ప్రతిదీ కూడా ప్రజలకు చేరునట్లుగా దీవించమని, నిస్వార్థముగా వారు పాలించే నాయకులుగా వారికి ఆ యొక్క స్వభావాన్ని ప్రసాదించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. కరుణామయుడైనటువంటి దేవా, అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నటువంటి వారిని అందరినీ కూడా స్వస్థత పరచమని అడుగుతూ ఉన్నాము. మా యొక్క కుటుంబాలలోనూ మా సంఘాలలోనూ ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారినందరినీ ప్రత్యేకముగా సమర్పిస్తూ వారికి శారీరక మానసిక ఆరోగ్యాన్ని సంపూర్ణంగా ప్రసాదించమని అడుగుతూ, మరి ముఖ్యంగా ఎవరైతే ప్రార్థన సహాయాన్ని కోరి ఉన్నారో వారందరి యొక్క విన్నపాలను మీరు మన్నించి వారికి యొక్క ఉద్దేశాలను నెరవేర్చమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. మౌనంగా కొంతసేపు మన యొక్క సొంత అవసరాల కోసం ప్రార్థన చేద్దాం.
ఈ మనవులన్నింటినీ ప్రభు అయిన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. జీవరములేయుమా దీవించే వరములేయుమా మా మనసు పూలతో నీ కోసం దండ చేసి నీ మెడలో వేశామయ్యా. మా బ్రతుకే అంకితమయ్యా యేసయ్యా, మా బ్రతుకే అంకితమయ్యా. వినరావా దీన ప్రార్థన యేసయ్యా, చేకొను మా హృదయార్పణ. ఓ నేను నమ్మిన దీనురాలిని యేసయ్యా, దీవించే వరములేయుమా. ఓ దీవించే వరములేయుమా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల ప్రతైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్ల ప్రార్థింపుడు. ప్రభువా, వారి నామస్తుతి మహిమల కొరకును మన ఎక్కువ వారి సత్య శిరసభ యొక్కయు ప్రయోజనము కొరకును ఈ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, అపురూపమైన నీ ప్రేమను మాపై కుమ్మరించుచున్న నీ ప్రియతమ కుమారుని దివ్య హృదయమును వీక్షింపుము. మేము అర్పించి ఈ బలి నీకు ఆమోదయోగ్యమై మా పాపములకు పరిహారము దయచేయునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రెప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీ కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా అతడు ఎనలేని ప్రేమతో సిలువుపై మరణించి మా నిమిత్తం బలియాయను. ఏటుచే పొడవబడిన అతని ప్రక్క నుండి రక్తము నీరు స్రవించెను. ఇవి అతడు తన శ్రీసభకు బహుకరించిన దివ్య సంస్కార సూచకములు. ఈ కారణము వలన తెరచిన రక్షకుని దివ్య హృదయం వద్దకు అందరూ ఆకర్షితులగుచున్నారు. ఈ రక్షణ ఊటల నుండి అత్యధిక రక్షణ ఫలములను ప్రమోదముతో పొందగలుగుచున్నారు. కావున మేము సకల పునీతులతో దూతులతో ఏకమై నీ ప్రస్తుతి చేయుచు నీ వైభవం నిరతము ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్నా. ఏలిన వారి నామమును వేం చేసేటి వారు, ఆశీర్వదింపబడిన వారు. మహోన్నతమున హోసన్నా. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఎలైనా నీ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తముకు జీవం పోసి పవిత్రపరచున్నావు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయం నుండి సూర్యహస్తమయము వరకు ఈ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజల నిరతము పిలుచుచున్నావు. కావున ఏలినవారా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్ర ఆత్మ ద్వారా వీనిని పవిత్రపరచ
బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగించబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా యేలినవారా, ఓ నా సర్వేశ్వరా, మీకే ఆరాధన, మీకే ఆరాధన. అవిధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా యేలినవారా, ఓ నా సర్వేశ్వరా, మీకే ఆరాధన, మీకే ఆరాధన. ఇది విశ్వాస రహస్యము. యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము, వేచియుందుము. కనుక తండ్రి నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా వేంచేయడని ఎదురుచూచి మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ కానుకలను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగినట్ల దయచేయుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. నీ వెనుకరణ పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ఆ భర్తకు పురిత యేసేపుతోనూ ధన్యులని నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిర్వరధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరుచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాను.
ఈ లోకముని యాత్ర చేయ నీ శ్రీ సభను, నీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా గాలిబాలి పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులను నువ్వు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము. నీ చిత్త ప్రకారం నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపము. దయగల తండ్రి, నలదశలో చెదిరిన నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమైంది లోకమును విన్న వారందరినీ దయతో నీ రాజ్యంలో చేరుకొని మేము అతడు చేరి నీ మహిమను వీక్షించు నిత్యానందం పొందుదముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతోనేకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసిందుము. మీ నామమునకు చెప్పుడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొక్క అబ్బుడి వారి మేము మంచినట్లు మా అప్పులు మీరు మన్నించండి. మమ్ము శోధన ఎందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ప్రభువాన్ని కీడు నుండి మమ్మ రక్షింపు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహమును పాపలను ముక్తులను చేసి అన్ని కలతలను సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమను నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని అపోస్తులతో వచించిన ప్రభువైన యేసు మా పాపము లెక్కింపక నీ శ్రీ విశ్వాసమును వీక్షింపు. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించి పరిపాలించి ప్రభువా. ప్రభు శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపం పరిహరించడి వారా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపం పరిహరించడి వారా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపం పరిహరించడి వారా మాకు శాంతిని కలుగచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. ఆయనను మీరు ఒక మాట పలికిన నా ఆత్మ ఆరోగ్య స్వస్థత పొందును. కమ్మని జీవాహారం రమ్మని పిలిచెను నిన్ను. కమ్మని జీవాహారం రమ్మని పిలిచెను నిన్ను. లెమ్ము రమ్ము వడిగ క్రైస్తవా. కమ్మని జీవాహారం రమ్మని పిలిచెను నిన్ను. కమ్మని జీవాహారం రమ్మని పిలిచెను నిన్ను. లోకొను మూకడు భక్తితో, లోకొను మూకడు భక్తితో. కమ్మని జీవాహారం
రమ్మని పిలిచెను నిన్ను కమ్మని జీవాహారం రమ్మని పిలిచెను నిన్ను ఆకాశం భూమిని సృజించిన దేవుడు ఆదరణతో ఈ వేళ పిలుచుచున్నాడు ప్రకృతిని అందముతో మలచిన దేవుడు పరవశాన నిన్ను పిలుచుచున్నాడు రమ్మని కమ్మని స్వరముతో పిలిచెను రమ్మని కమ్మని స్వరముతో పిలిచెను కమ్మని జీవాహారం రమ్మని పిలిచెను నిన్ను కమ్మని జీవాహారం రమ్మని పిలిచెను నిన్ను ఆదియు అంతము లేనట్టి దేవుడు ఆర్తి తోడ నిన్ను పిలుచుచున్నాడు ఆకాశమంతయు ఆసీనుడైన వాడు ఎలుగెత్తి ఎదలోనికి పిలుచుచున్నాడు రమ్మని కమ్మని స్వరముతో పిలిచెను రమ్మని కమ్మని స్వరముతో పిలిచెను కమ్మని జీవాహారం రమ్మని పిలిచెను నిన్ను కమ్మని జీవాహారం రమ్మని పిలిచెను నిన్ను లిమ్ము రమ్ము వడిగ క్రైస్తవా కమ్మని జీవాహారం రమ్మని పిలిచెను నిన్ను కమ్మని జీవాహారం రమ్మని పిలిచెను నిన్ను లోకనము కడు భక్తితో లోకనము కడు భక్తితో ప్రేమ యేసుని ప్రేమ అదే ఎవ్వరు ఇవ్వలేనిది నిజము దీనిని నమ్ము అదే ఏ భూమి ఇవ్వలేనిది ప్రేమ యేసుని ప్రేమ అదే ఎవ్వరు ఇవ్వలేనిది నిజము దీనిని నమ్ము అది ఏ భూమియు ఇవ్వలేనిది అన్నదమ్ముల ప్రేమ వెలుగుచున్న నూనె దీపము అన్నదమ్ముల ప్రేమ వెలుగుచున్న నూనె దీపము నూనె ఉన్నంత వరకే అది వెలుగునిచ్చి ఆరిపోవును నూనె ఉన్నంత వరకే అది వెలుగునిచ్చి ఆరిపోవును ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు ఇవ్వలేనిది నిత్యము దీనిని నమ్ము అది ఏ భూమి ఇవ్వలేనిది భార్యాభర్తల ప్రేమ కలలాగా కరిగిపోవును భార్యాభర్తల ప్రేమ కలలాగా కరిగిపోవును
వలె వెంటాడును. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరూ ఇవ్వలేనిది. నిజము దీనిని నమ్ము అది ఏవియో ఇవ్వలేని. ఎన్నాడెన్నడూ మాయని మాయేసు నిత్య ప్రేమ. ఎన్నాడెన్నడూ మాయని ఎన్నాడెన్నడూ మారని మాయేసు సత్య ప్రేమ. ఎన్నాడెన్నడూ మారని మాయేసు సత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు క్రీస్తునందు ప్రియమైన బాలయపల్లె క్రైస్తవ విశ్వాసులారా, మనకు మన ఫాదర్ అందుబాటులో లేనప్పటికీ మనకు పూజను సమర్పించటానికి వచ్చిన మన ఫాదర్ గారికి బద్దెలి సహాయ గురువులు పనిచేస్తున్నారు. ఆయన కొరతను పూర్తి చేసి మనకు దేవబలి పూజను సమర్పించి దివ్య ప్రసాదాన్ని మనకు అందించినందులకు ఆయనకు మన గ్రామం తరపున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుందాము. థ్యాంక్ యూ ఫాదర్. మరి ముఖ్య గమనిక, ఇప్పుడు బద్వేల్ పునీత్ అంతోని వారి చర్చి నందు పోయిన 3 రోజుల నుండి ప్రార్థనలు పూజలు జరుగుతున్నాయి. ముఖ్యంగా 9, 10, 11 తేదీలలో పవిత్రాత్మ స్వస్థత ప్రార్థనలు అక్కడ జరుగుతున్నవి. సాయంత్రము 5:30కు జపమాల, ప్రార్థన కూటము, దివబలి పూజ, రాత్రి ప్రేమ విందు కూడా ఉన్నది 8 గంటలకు. ఈ 3 రోజులు ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క స్వస్థత ప్రార్థనలో కూటములో పాల్గొని దేవుని ఆశీస్సులు పొందులాగున మేము మీకు మనవి చేసుకుంటున్నాము. మరి 12వ తారీఖున ఫాతిమా మాత చర్చి బద్వేలు నుండి ఊరేగింపు, అక్కడ దీవబలి పూజ సమర్పించి అక్కడి నుండి పునీత్ అంతోని వారి చర్చి వరకు ఊరేగింపు జరుగుతున్నది. దానికి సగినాల పాల్ ప్రకాష్ ఫాదర్ గారు రానున్నారు. మరి 13వ తారీఖున పునీత్ అంతోని వారి పండుగ. ఆ రోజు ముఖ్య అతిథులుగా మన బిషప్ తండ్రి గారు, గాలిబాలి బిషప్ గారు వచ్చి దీవబలి పూజ సమర్పించనున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క దీవబలి పూజలో పాల్గొని దేవుని ఆశీస్సులు పొందులాగున మీకు మేము మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ దివ్య సంస్కారము మాలో పవిత్ర ప్రేమ ప్రజ్వరిల్లినట్లు చేయునుగాక. ఈ విధముగా మేము నీ కుమారుని వద్దకు ఆకర్షితులమగుచు అతడిని మా సోదరుల యందు గుర్తింపగలుగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోను ఉండుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని దీవించి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి ప్రభు ప్రేమలోను సోదర సేవలోను జీవించదము. సర్వేశ్వరునికి వందనములు.
స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలచి, యేసునాథుని మేలులు తలచి, స్తోత్రం చెల్లింతుము. స్తుతి స్తోత్రం చెల్లింతుము. దివారాత్రములు కంటి పాపవలె కాచి, దివారాత్రములు కంటి పాపవలె కాచి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము. స్తుతి స్తోత్రం చెల్లింతుము. జయసునాథుని యొక్క మిక్కులు పరిశుద్ధ హృదయమా, జయసునాథుని యొక్క మిక్కులు పరిశుద్ధ హృదయమా, జయసునాథుని యొక్క మిక్కులు పరిశుద్ధ హృదయమా, పునీత జోజప్ప గారా, పరిశుద్ధ మరియమ్మ గారా, పునీత అంతోని వారా, సకల పునీతులారా, మా కావులైన సన్మనస్కులారా, పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున